బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ అంటూ ఇగో ఈ పత్రికలు ఏం రాశారో తెలిస్తే మనకు కొంత అలా ఇన్నర్ ఫీలింగ్ తెలుస్తుంది. కుటుంబంలో ఇప్పుడు ఇది సంతోషరావు పత్రిక అని చెప్తారు కదా, టీ న్యూస్ ప్లస్ నమస్తే తెలంగాణ అంటే వాళ్ళ అనుబంధ పత్రికలు అనుబంధ పేపర్లు అని డైరెక్ట్ గా అందరికి తెలుసు, అది ఎరకాలి. గతంలో మనం కూడా చెప్పినాం మొత్తం వాళ్ళకి సంబంధించిన రాస్తుంది అని. ఇప్పుడు ఈ వార్తను కూడా ఏ రూపకంగా రాసిరు, ఏ ఉద్దేశంతో రాసిరు, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏదో ఒకసారి ఇది చదివితే మనకే క్లారిటీ వస్తుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు చర్య డైరెక్ట్ ఓపెన్ పెట్టేసిరిగా, ఎక్కడ కూడా ఇక వేరే రకంగా రాయలే. నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. కవిత కొంతకాలంగా ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, ఆమె కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యుడు సోము భరత్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు వెల్లడించారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కవిత ప్రవర్తన కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే మీడియా సమావేశంలో సత్యవతి, మాలోత్ కవిత, గొంగిడి సునీత అసలు ఎవరితోనైతే జైజేలు కొట్టించుకుందో, ఎవరితోనైతే మా అమ్మ మా అక్క అని అనిపించుకుందో, ఎవరితోని దండాలు పెట్టించుకుందో వాళ్ళతోనే ఇలా మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయాలు అంటే గట్టినే ఉంటాయి, బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి. మనం ఇలా అన్ని కూడా ఆత్మహత్యలే ఉంటాయి, రాజకీయంలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. ఎవరికి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళ బొందు వాళ్ళే తవ్వుకుంటారు. ఇలా ఆమె బొందు ఆమె తవ్వుకున్నది అన్నట్టుగానే కనిపిస్తా ఉంది ఈ నిర్ణయంతో. ఇప్పుడు సొంత పార్టీ నాయకులు, ఒకనాడు ఆమెకి వంగి దండాలు పెట్టిన నాయకులు ఎలా ఆమెను విమర్శిస్తే ఎట్లా తట్టుకుంటుందో నాకైతే అర్థమవుతలేదు. కష్టమో నష్టమో కలో గంజో కలిసే తాగుదాం ముందాం అని అనుకునే మెంటాలిటీ ఉంటేనేమో బాగుంటుండే. నాదే ఇది, నేనే, నా అంతటోళ్ళు లేరు, జైలుకు పోయేస్తే నేనే పెద్ద డాన్ని లీడర్ని అనుకుంటే అది భ్రమ. అది ఏమైంది లాస్ట్కి? రోజునికి దండం పెట్టిన వాళ్ళే ఇలా నీకు ఇలా వేరే ఏదంటే అది చేసేటట్టే ఉన్నారు, మాట్లాడేటట్టే ఉన్నారు. ఇగో కేసీఆర్కు బిడ్డ కన్నా పార్టీనే ముఖ్యం, కేసీఆర్కు ప్రజలే కుటుంబం మరోసారి రుజువైంది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఆయనకు రెండు భుజాలు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడొచ్చా? కవిత సస్పెన్షన్ స్వాగతించిన మహిళా నేతలు అంటూ అయిపోయింది. ఇంకేమున్నది? ఇక అయిపోయింది. ఆ సస్పెన్షన్ కాదు, మళ్ళీ ఒకసారిగా అసలు అటు వైపు చూసే ఛాన్సే లేదు. ఇక ఇంత దారుణంగా విమర్శలు వచ్చిన తర్వాత అసలు ఎక్కడ వైభవము ఎట్లుంటుండే నిజంగా మీరు ఒకటి గమనించర్రా? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నా, ఓడిపోయినా, ఎమ్మెల్సీగా ఉన్నా తను బీఆర్ఎస్ కండువా వేసుకొని చుట్టూ బీఆర్ఎస్ కార్యకర్తలను పెట్టుకొని పోయిన కాడల్లా ఎలివేషన్లు ఇచ్చుకొని మొత్తం మాయావతి లాగా, యూపీ సీఎం మాయావతి లాగా ఇట్లా చేతులు ఊపి తిరిగిన నాడు, ఇందిరాగాంధీ లెక్క తిరిగిన నాడు ఆమె అనుకున్నది ఏంటంటే ఇంత బలముందా నాకు, నేను ఇంత బలవంతురాలనా అని కొంత ఫీల్ అయ్యింది. నిన్న ప్రెస్ మీట్లో ఆమె ముఖం, ఆమె ముఖ కవలికలు, ఆమె కండ్లు, ఆమె హావభావాలు, ఆమె తత్తరపడుతున్న ఆమె మాటలు కొన్ని దొర్లుతా ఉన్నాయి. హరీష్ రావుని ఇరిగేషన్ మా మంత్రి అన్నది, మినిస్టర్ అనబోయి మంత్రి అనబోయి మినిస్టర్ అని రాష్ట్రకు మంత్రి అన్నది. ఒక 2-3 సెకండ్ల గ్యాప్లా బాగా మాటలు నేర్చిన ఆమె ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి అనడానికి అంత తత్తరపడుతుంది అంటే కొంత లోపల కన్ఫ్యూజన్లో ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. క్లారిటీ లేదా ఆమెకి? ఎక్కడన్నా ముఖంలో కళ ఉందా? నేను నిన్న చెప్పిన ఆ కళ్ళల్లో బెరుకు కనిపిస్తా ఉందన్న. లేనిపోని పంచాయతీ పెట్టుకున్నావు. నీకు బీజేపీ శత్రువే, నీ లెక్క నేను మాట్లాడేది కాంగ్రెస్ శత్రువే. ఇలా నీ సొంత పార్టీలను శత్రువులు చేసుకొని నువ్వు ఏం ఉద్ధరిస్తావు తల్లి? నాకు అర్థమైతలేదు అసలు. బీఆర్ఎస్ను కూడా శత్రువు చేసుకొని ఈ రాష్ట్రంలో పొలిటికల్ గ్యాప్ ఉంది, అది నేను క్రియేట్ చేసుకుంటా, లేదా ఆ వాక్యూమ్ని నేను ఆక్యుపై చేస్తానికి ఇట్లా అనుకుంటున్నావేమో, కానీ అది మన చేత కాదు. అది కావాలంటే మీ పక్కపొంటి కూర్చున్న వాళ్ళందరూ కళ్ళలో చూడుర్రి. పక్కపొంటి ఉన్న వాళ్ళంతా జాగృతిలా. నిన్న మీటింగ్లో ఆమె ప్రెస్ మీట్లో అందరూ కూడా గతంలో బీఆర్ఎస్ నాయకులే, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళంతా కొత్త వాళ్ళు కాదళ్ళు. ఎందుకంటే ఇన్ని రోజులు అనుబంధమే కదా, ఉన్నదే కదా, కలిసే ఉన్నది కదా. ఇలా వాళ్ళకు కూడా సొంతంగా ఇబ్బందులు వస్తాయి కదా గ్రామాలలో, లేదా అక్కడక్కడ జిల్లాల్లో, మండలాల్లో. ఈమెను పట్టుకొని పోతే ఆడ దిక్కు దివాణం లేదు. మరి మిగిలిన వాళ్ళంతా అటే ఉంటారు. ఏమన్నా ఇటు ఉరికొచ్చినారు? కవిత సస్పెండ్ చేయగా నిన్న ఆగమాగం చేసినారు రాష్ట్రంలో, ఏం చేయలే కదా. ఇక ఆ పక్కపొంటల ముఖాలు చూస్తే చెప్పొచ్చు, అనవసరంగా లేనిపోని డిసిషన్ తీసుకుంటుంది, మమ్మల్ని బొంద పెడుతుంది, ఆమె బొంద ఆమె తవ్వుకునే కాక మా బొందలు కూడా తవ్వుతుంది అని అనుకున్నారు వాళ్ళంతా పక్కపొంటి ఉన్న వాళ్ళు. ఈ అనవసరంగా లేనిపోని స్విచ్ పెట్టి మమ్మల్ని కూడా బదనాం చేసింది. మేము ఇప్పుడు బీఆర్ఎస్ అంటారు ఒక్కసారికి చూడుర్రి, మీకు క్లారిటీ వస్తుంది. నేను ఇది ఎందుకు చెప్పబోతున్నా అంటే కొంతమందికి ఇది ఎగ్జాక్ట్గా ఐడియా ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది చెప్పాలనా? ఇగో బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అభిమానులు కొంతమంది ఉంటారు. కేసీఆర్ అభిమానులు పక్కా కేసీఆర్ తప్పు చేసినా ఒప్పు చేసినా, ఆయన ఎన్ని ఏమంటారు కదా, ఎన్ని అవకతవకలు చేసినా ఆయనే మెచ్చుకుంటారు. ఇక తిరుగులేదు ఆయనకి. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఫిక్స్ ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఫిక్స్గా, అది కేసీఆర్ బ్యాచ్ అంటారు దాన్ని. ఇంకో కొంతమంది తెలంగాణ,
ఈ తెలంగాణ అంటే పిచ్చి సెంటిమెంట్ వీళ్ళకి ఏంటంటే ఈ బీఆర్ఎస్ అనేది కొంత తెలంగాణకి సపోర్ట్ ఉంటుంది, కేసీఆర్ తెలంగాణ తప్ప ఇంకో ఆలోచన ఉండదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ వాదులంతా తెలంగాణ అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా కూడా సరే కేసీఆర్ అయితే జర ముందర తీసుకుపెట్టట్టుండు కదా అని అనుకొని ఇక్కడ కూడా వీళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. కేసీఆర్ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం. మూడో వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ రెండు నచ్చని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ రెండుటిని నచ్చరు. చల్ బీజేపీ ఏంద్రాబాయ్ జాతీయ భావం అంటది, లేకపోతే ఇంకేదో భావం అంటది, హిందుత్వ భావం అంటది, సిద్ధాంతాలు ఏమో అంటది అని బీజేపీ నచ్చరు. కాంగ్రెస్ వీళ్ళు బేకార్ రూపాయల పరిపాలన ఉండదు రూపాయి, ఒకప్పుడు ఎమర్జెన్సీ విధించిన రోజులు అవి ఇవి అనుకుంటా కాంగ్రెస్ మీద నచ్చదు. కాబట్టి ఈ ఇద్దరు కూడా బీఆర్ఎస్ఏ కావాలి ఆల్టర్నేట్ గా ఇక్కడ రాష్ట్రంలో. ఇది కాకుండా ఇక చూడండి కవిత వెనుక వేటోళ్ళు దీన్ని బట్టి చెప్పొచ్చు. కవిత వెనుక ఎవరు పోగలుగుతారు? ఇగో ఉన్న నలుగురిట్లల్లా కేటీఆర్ని అభిమానించే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ హరీష్ రావును అభిమానించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇక బీటీ బ్యాచ్ లో అవన్నీ సరే అప్పుడు మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మాట్లాడుకున్నాం. సో ఇగో ఇక్కడ ఇది లాస్ట్ కు కవిత బ్యాచ్ ఒకటి ఉంటుంది. కవిత అనే ఆవిడ కేసీఆర్ బిడ్డగా ఎంపీగా పోటీ చేసి ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయి ఎమ్మెల్సీగా ఉంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు కవిత దగ్గరనే ఉంటారు, కేసీఆర్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు కవిత దగ్గరనే ఉంటారు, తెలంగాణ అంటే ఇష్టం ఉన్నోళ్ళు కవిత దగ్గర ఉంటారు, బీజేపీ కాంగ్రెస్ నచ్చిన వాళ్ళు కూడా కవిత దగ్గర ఉంటారు, కేటీఆర్ ఇష్టమైన వాళ్ళు కూడా కవిత దగ్గర ఉంటారు, హరీష్ రావును మెచ్చిన వాళ్ళు కూడా కవిత దగ్గర ఉంటారు అని ఈమె అనుకుంటుంటుంది. జనరల్ గా భ్రమలో ఉంటుంది, ఎందుకంటే పక్క పొంటోళ్ళు అంతా నా వాళ్ళు అనుకుంటుంది. కానీ వీళ్ళంతా మనం రివర్స్ ఆలోచిస్తే ఇగో వీళ్ళు కేసీఆర్ మనిషి ఉంటాడు, ఒక ఆయన కేటీఆర్ అంటే ఇష్టం ఉంటుంది ఆయనకి, ఒక ఆయన హరీష్ అంటే ఇష్టం ఉంటుంది, ఒక ఆయన తెలంగాణ అంటే ఇష్టం, ఒక ఆయన ఇక్కడ కేసీఆర్ అంటే ఇష్టం, ఇట్లా బీఆర్ఎస్ అంటే ఇష్టం. ఇప్పుడు ఈమె బీఆర్ఎస్ కి దూరం ఉండి, కేసీఆర్ కి దూరం ఉండి, తెలంగాణకు దూరం ఉండి, బీజేపీ కాంగ్రెస్ అంటే నచ్చనలకు దూరం ఉండి, కేటీఆర్ కి దూరం ఉండి, హరీష్ రావుకు దూరం ఉంటే కవిత దగ్గర ఎవరు ఉంటారు అంటే ఇక్కడ 0 ఉంటారు. ఇది ఒకసారి అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కావాలి. నీ వెనక తిరిగితే ఏమొస్తుందో తెలియదు వాళ్ళకి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఇక్కడ ఇది వాడుకుంటారా వాళ్ళు అది వాడుకుంటారా, లేదంటే ఇవన్నీ వదులుకొని ఎందుకు వచ్చిన రిస్క్ రా నాయన మళ్ళీ వీళ్ళ వెనక తిరిగితే మనకి ఏమొచ్చే రేపు అని చెప్పి వాళ్ళు రేపు కలిస్తే మళ్ళీ మమ్మల్ని బొంద పెడతారని కూడా తెలుసు వాళ్ళకి. ఇలా దూరమైనప్పుడు ఒకవేళ వీళ్ళంతా ఎక్స్ట్రాల్ చేసి ఈడు ఉన్నారనుకో, ఇలా వీళ్ళకి పడతలేదని చెప్పి పంచాయతీ ఉందని చెప్పి వీళ్ళందరికీ దూరమై గీడు ఉన్నారనుకో, రేపు పొద్దుగల ఈమె ఆయన ఇద్దరు కలిసిరనుకో, ఇది ఏమంటారు కదా తండ్రి కూతుర్లు ఆడుతున్న నాటకం అనుకుందాం, అయ్యా బిడ్డ ఆడుతున్న నాటకం అనుకుందాం. ఒకవేళ రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలిస్తే బదనమయ్యేదోడు, ఆగమయ్యేదోడు, పిచ్చోడయ్యేదోడు, పిచ్చి లేస్తుంది మీకు ఆయనత. అందుకోసానికి నేను మళ్ళీ ఆయనతో పక్క పొంటాలని భయపెట్టి దూరం పొండ్రి, మీరు అటు పోకుండ్రి, మీ దారి మీరు చూసుకోరని నేను హింట్ ఇస్తలేను. కానీ చెప్తున్నా, గతంలో మీకు బీఆర్ఎస్ అవకాశాలు ఇచ్చుంటే, బీఆర్ఎస్ రకరకాల ఆపర్చునిటీస్ ఇచ్చుంటే, ఇలా ఆ పార్టీని కాదని మళ్ళీ ఈమెతో పోతే రేపు పొద్దున ఈమె అండ్ల కలిసినా పరిశానే, ఈమె చెప్పన ఏం చేయలేకపోయినా పరిశానే మీకు. కాబట్టి ఎవరితో వాళ్ళు చూసుకుంటారు, అది పక్కా గ్యారంటీ. ఒకరొకరు ఆల్రెడీ పోతున్నారు, నాకు తెలుసు. వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఈ వెనుక పెద్ద నాయకులు ఎవరు లేరు. అయితే బీజేపీలు ఉండిపోయాయి, అటు కాంగ్రెస్లు ఉండిపోయాయి, ఇటు బీఆర్ఎస్లు ఉండిపోయారు. బీఆర్ఎస్లకి నుంచి పోయిన కనీసం 5 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెనుక ఇస్తారా అంటే అది కూడా రారు. ఉన్నోళ్ళు కొంతమంది ఏమైనా నాయకులు వచ్చారంటే ఒక్కరు రాలేదు. ఒక మాజీ ఎమ్మెల్యే లేడు, మాజీ జడ్పీ చైర్మన్ లేడు, మాజీ ఎంపీ లేడు, ఎమ్మెల్సీ లేడు. ఇక తమరు పార్టీ పెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే 20 ఏళ్ళు కావాలి. ఇది నేను చెప్పే లెక్క. ఈ 0కెళ్ళి స్టార్ట్ అయ్యి కేసీఆర్ లాగా ఎదగాలంటే 20 ఏళ్ళు కావాలి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని తట్టుకొని, తర్వాత మీ నాయనని తట్టుకొని కేసీఆర్ని, ఆయన 5 ఏళ్ళు పరిపాలిస్తే తర్వాత మీ అన్నం తట్టుకొని, ఆ తర్వాత బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉంటే వాళ్ళని కూడా తట్టుకొని 20 ఏళ్ళ తర్వాత నీకేమన్నా అవకాశం ఉంది. అప్పటిదాకా మనకున్న అనారోగ్య సమస్యలకి ఎప్పటిదాకా ఉంటాం ఏందనేది మీరు ప్రశ్నించుకుంటే సరిపోతుంది. ఇక ఇంతకంటే క్లారిటీ, ఇంతకంటే మంచి లెక్క ఏడ దొరకదు. ఎవరికైనా కూడా చూసుకోరు, కావాలంటే వాళ్ళకు కూడా అర్థం కావాలి ఇది.